7వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. త్రిభిర్గుణైర్మయైర్భావైః ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తంతయు సాత్విక, రాజస, తామస భావములచే చెందుట వలన వీటికి అతీతుడు నాశనరహితుడగు నన్ను జనులు దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా ఈ మాయాశక్తి లేక యోగమాయ త్రిగుణాత్మకమైనది, దివ్యము, దాటసఖ్యము కానిది. నన్నెవరు ఆశ్రయింతురో లేదా నాకు శరణాగతులవుదురో వారే నా మాయను అతిక్రమింతురు. మాయా ప్రభావం గూర్చి పురాణములు ఎన్నెన్నో విచిత్రేతి ఆసములు గలవు. విష్ణు మాయా ప్రభావము నెరుంగుగోరి నారదుడు శ్రీ అయి ప్రభవాది సంవత్సరముల నామములను ధరించి 60 మంది పుత్రులను కనెదట. మార్కండేయ మహర్షి ఈ మాయా ప్రభావం వలన ప్రళయమందు జగత్తంతయు జలమయ్యుండ మహార్ణవ మధ్యమున వటపత్ర సాయగు ముకుందుని గని అతని గర్భమునందు ప్రవేశించి అందు బ్రహ్మాండమునంతయు గాంచెనని శ్రీమద్భాగవతమునందు కథగలదు. యోగ వాసిష్టమందు మాయా ప్రభావమును గూర్చిన గాథలెన్నో గలవు. భగవంతునికి శరణాగతులగుట వలననే మాయనతిక్రమింపగననగి అని యోగ వాసిష్టమందలి బలి విరోచన సంవాదముల రూపమునందు నితిహాసమును స్పష్టంచిమనర్చును. అలెగ్జాండర్ అను మహనీయుడు యవన వీరుడు బాలుడిగా ఉన్నప్పుడు తన నీడను చూచి తాను బెరుగుచున్న గుర్రమును సూర్యుని కబలిముఖమునుగా త్రిప్పి భయమును వాపి స్వాధీనమనర్చుకొనుటవా. అట్లే జీవులు ఈశ్వరుని సూర్యుని వైపు వీపు త్రిప్పి ఉన్నంత వరకు తమ నీడయేయగు మాయను చూచి భీతిల్లుదురు. ఈశ్వరుని వైపు ముఖమును త్రిప్పినచో మాయ వెనుకకు పోయి వారిని బాధింపనేరదు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయా ప్రహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. దుష్టకర్ములను మూఢులను అగు నీచ మానవులు వారి జ్ఞానము మాయచే ఆవరింపబడగా నన్ను పొందనేరరు. బ్రహ్మాండమందలి మాయాశక్తియే పిండమందలి మన శక్తి. రజోగుణాత్మకమగు కామదోషములచే జ్ఞాన ప్రకాశము పడును. అప్పుడు జీవుడు ముగ్ధుడై భోగాలాలసుడై పాపచారి అయి దైవమునకు దూరమగును. చతుర్విధా భజంతే మాం జనా సుకృతునోర్జనా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతశ్రేష్ఠ, పుణ్యకర్మలాచరించు సజ్జనులు నన్ను ఆరాధింతురు. వారిని 4 తరములుగా విభజించవచ్చును. 1. ఆర్తులు, బాధ నుండి విముక్త బయట గోరువారు. ఆర్థార్థులు, ప్రాపంచిక సంబంధముకు ఐశ్వర్యము, అధికారము, కీర్తి మొదలగునవి వాంఛించువారు. 3. జిజ్ఞాసులు, జ్ఞానశక్తి గలవారు. వీరే ముముక్షువులకు సాధకులు. 4. జ్ఞానులు, సాధన ముగిసి అపరోక్షానుభూతి గల జీవన్ముక్తులు. ద్రౌపదియు గజేంద్రుడును ఆత్రభక్తులు. ఉద్ధవుడు జిజ్ఞాసుడు, ధ్రువుడు అర్థార్థి. ప్రహ్లాద, నారద, విభీషణ, వ్యాస, సుఖ, భీష్మాదులు జ్ఞానభక్తులు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తాః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ
మప్రియాః. ఈ భక్తులందరియు జ్ఞానశ్రేష్ఠుడు. అతడు నిష్కాముడై ఏకాగ్ర మనస్సుతో అనన్య భక్తి కలిగియుండును. జ్ఞానికి నా యందు పరమ ప్రీతి, అట్లే నాకును వాని యందు ప్రేమ. అనన్యతాభం నిష్కామత అను ఈ రెండు లక్షణములచే జ్ఞానుల భక్తి ఉత్తమోత్తమము. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆస్థితస్తస్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ కూడా శ్రేష్ఠుడే. అయినను వారి యందు జ్ఞాని సర్వోత్కృష్టుడు. దేహాత్మ బుద్ధి వదిలి ఆత్మధాత్మము నొందుటచే జ్ఞాని జీవేశ్వరుల ఐక్యతను సిద్ధింపచేసుకొనును. కనుక అతడే నేను, నేనే అతడు అని నా అభిప్రాయము. అతడు ఆత్మానుభూతి కలిగియు నా యందలి పరమ భక్తితో నన్నే పరమ లక్ష్యముగా చూచుకొనుచు ప్రాపంచిక విషయములందు సదా విముఖుడై ఉండుట వలన నాకతని యందు ఎక్కువ మక్కువ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనేక జన్మల సాధన ఫలితముగా ఒకదానికొకటి జ్ఞానోదయమగును. అది ఏ వాని తుది జన్మ. దేహ పతనానంతరం అతడు నన్నే పొందును. ఈ జ్ఞానమెట్టిదన జీవో బ్రహ్మైవ నాపరః అని జీవేశ్వరుల ఐక్యమునేగాక సర్వం కద్విలితం బ్రహ్మ అనగా ఇదంతయు బ్రహ్మమేనని జీవేశ్వర జగత్తులకైక్యమును అనుభూతమనర్చుకొనుటయే. అట్టివాని అంతయు వాసుదేవమయమే. ఈ స్థితిని సాధించిన మహాత్ములు చాలా అరుదు.